ఓకే ఓకే. జోహార్ అమరజీవి పొట్టి శ్రీరాములు, జోహార్ అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి, జోహార్ అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి. జగన్మోహన్ రెడ్డి గారు కానీ చెప్పగలరు. ప్రతి ఒక్క వాలంటీర్గా 5,000 గౌరవ వృత్తిని చెల్లిస్తూ ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు కానీ ఏ గవర్నమెంట్ పథకాలు కానీ వాలంటీర్ల ద్వారా ఎంపీపీ గారికి, డిప్యూటీ గారికి, అలాగే ఫ్యామిలీ వ్యవసాయ చైర్మన్ సభకు హాజరైన వాలంటీర్ తరఫున నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అయితే 10,000 రూపాయలు, సేవా రత్నకైతే 20,000 రూపాయలు, సేవా మిత్ర రత్న వజ్రకైతే 30,000 రూపాయలు అనేది బహుమతి ప్రదానం చేయబడుతుంది. కానీ ఈ సంవత్సరం గారు ముఖ్యమంత్రి గారు ఉండాలి, కులాలకు మతాలకు అతీతంగా అందుబాటులో ఉండాలి. అది చాలా పద్ధతిగా న్యాయంగా ఖచ్చితంగా ఉండాలంటే ఇది కరెక్ట్ పద్ధతి అని చెప్పే ఆలోచనతో ఈ వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి ఈరోజు మీ అందరూ నేను తెలియజేస్తాను. అయితే వ్యవస్థ ఏర్పాటు చేసినప్పుడు కూడా మనం ఏ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది, దాదాపు 60% వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో, మొత్తం వాలంటీర్లు ఎంతమంది? 2,60,000 మంది ఈ రాష్ట్రంలో. ఈ రాష్ట్రంలో 2,60,000 మందిలో ఒక్క మన నియోజకవర్గంలోనే 1,410 మంది ఉన్నారు. 2,60,000 మందిలో ఇంచుమించు 65,000 మందిలో 60% 20 నుంచి 30 సంవత్సరాల వయసులో ఉన్నారు. ఇప్పుడు వీళ్ళందరూ మీరు చూడండి, 20 నుంచి 30 సంవత్సరాల వయసు. అదేవిధంగా అందులో దాదాపు సగభాగము మన ప్రభుత్వం ఏం చేసింది, మహిళలకు రిజర్వేషన్ చేయడం జరిగింది. అందుకని ఈరోజు వాలంటీర్లలో ఇంతమంది, సగానికి సగం మంది ఈరోజు మహిళలు కనపడుతున్నారు. అదేవిధంగా పారదర్శకంగా ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. ఒరిజినల్గా మహాత్మా గాంధీ గారు ఏదైతే తన ఆలోచన ఉండిందో, కులాలు మతాలు లేకుండా అందరూ సమానంగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు 48% బీసీలు ఉన్నారు, 27% ఎస్సీలు ఉన్నారు, 18% ఓసీలు ఉన్నారు, 7% ఎస్టీలు ఉన్నారు. ఎంత పారదర్శకంగా డిజైన్ చేసినారు ఈ వ్యవస్థ మన ప్రభుత్వం అనేది ఒకసారి మనం గమనించాలి. అందరూ కూడా బీసీలు 48%, ఎస్సీలు 27%, ఓసీలు 18%, ఎస్టీలు 7%. ఇంచుమించు జనాభాకు తగినట్లుగా ఇంతమంది వాలంటీర్లు ఉండాలి. అందులో సగభాగము మహిళలు ఉండాలి అని చెప్పి వీరిని ఈరోజు మనం గమనించినట్లయితే దీనివల్ల ఉపయోగమేమి అని మీరందరూ ఈరోజు 20 నుంచి 30 సంవత్సరాల వయసులో ఉన్న వాళ్ళు ఎంతోమంది ముందుకు వచ్చినారు. ఇంతకుముందు వాలంటీర్లు మాట్లాడుకుంటూ చెప్పినారనమాట. చదువుకున్న వాళ్ళు, గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు, ఎంతోమంది చిన్నపిల్లల తల్లులు, ఎంతోమంది గృహిణులు, ఎంతోమంది వ్యవసాయదారుల భార్యలు,
ఎంతోమంది కాలేజ్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఇన్ని రకాల బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి మీరందరూ కూడా సేవ చేసేదానికి ముందుకు వచ్చారంటే మన రాష్ట్రంలో, మన పరిపాలనలో, మన ప్రభుత్వ విధానాల్లో రమేష్ సాల్వడి అదే రకంగా డోర్ మున్సిపాలిటీ నుంచి హరికృష్ణ నలబోతుల